హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో చేరువచ్చిన ప్రియులు అందరికీ కూడా వందనములు తెలియచేస్తూ ఉన్నాను. మీరందరూ క్షేమంగా బాగున్నారని తలస్తున్నాం. ఆ దేవుని యొక్క మహాకృపను బట్టి అనుదినము దేవుడు తన కృప మన ఎడల అనుగ్రహిస్తూ కాపాడుతూ భద్రపరుస్తూ ఆయన మనలను మరి నిర్వహిస్తున్నందుకే ప్రభువును స్తోత్రిస్తున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యములో సామెతల గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదువుకుంటాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును విడిచిపెట్టము. అలాగే సామెతల గ్రంథం 8వ అధ్యాయము 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే చెడుతనమును అసహ్యించుకొనుట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు చెడుతనమును అసహ్యించుకోవాలి. పాపమును ద్వేషించాలి, చెడుతనమును అసహ్యించుకోవాలి. ఎందుకనగా దేవుడు వాటన్నిటినీ అసహ్యించుకునేవాడు. కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం మనం చదువుతుంటే, దేవుడు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడు కాదు, చెడుతనమునకు ఆయన యొద్ద చోటు లేదు. డాంబికులు ఆయన సన్నిధిని నిలవరు. పాపము చేయువారందరూ ఆయనకు అసహ్యులు. అబద్ధములాడు వారిని ఆయన నశింపచేస్తాడు. కపటము చూపి నరహత్య జరిగించువారు అందరూ ఆయన నశింపజేస్తాడు. కాబట్టి దేవుని యొక్క స్వభావం ఏంటంటే పాపమును ద్వేషించే స్వభావం, అక్రమమును ద్వేషించే స్వభావం. ఈ రోజున మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామని చెప్పుచు పాపములో నిలిచి ఉంటే, చెడుతనములో నిలిచి ఉంటే, దుష్టత్వములో నిలిచి ఉంటే అది దేవుడు ఇష్టపడడు. అందుకే సామెతల గ్రంథం 3వ అధ్యాయములో మనం చూస్తున్నట్లయితే అక్కడ 7వ వచనములో అన్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అలాగే సామెతల 8వ అధ్యాయం 13వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుకొనుటయే అన్నాడు. కాబట్టి నేను దేవుని యందు భయభక్తులు గలవాడినని చెప్పి పాపములో నిలిచి ఉంటే అది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట కాదు అనే విషయాన్ని వాక్యము స్పష్టపరుస్తుంది. కాబట్టి ప్రియులారా, ఈ మాటలు వింటున్న మన జీవితంలో మనము దేవుని యందు భయభక్తులు కలిగి పాపమును ద్వేషిస్తూ, చెడుతనమును ద్వేషిస్తూ, అపవిత్రతను ద్వేషిస్తున్నామా లేదా అనేది మనము ఆలోచించుకోవాలి. తద్వారా దేవునికి సంతోషం కలుగుతుంది, దేవుని నామం మహింపరచబడుతుంది. ఈనాడు అనేక మంది క్రైస్తవులు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నామని చెప్పుకుంటూ విశ్వాసులైన వారు పాపములోనే నివసిస్తున్నారు, చెడుగులోనే నివసిస్తున్నారు, లోక సంబంధమైన వాటిలో నివసిస్తున్నారు.
తద్వారా దేవుని నామానికి మహిమ కలగదు. కాబట్టి గుర్తించండి, గ్రహిద్దాం, దేవునికి అయిష్టమైన వాటిని విడిచిపెడదాం, దేవునికి ఇష్టమైన వాటిని వెంబడిద్దాం. దేవుడి మాటలు మన మధ్యలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభువు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభువు మీ కుటుంబాలపై ఆయన ఆశీర్వాదాన్ని ఉంచి మీకు మేలు చేయునుగాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా వందనములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రార్థిస్తాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, నీకు వందనాలు. ఈ యొక్క ఉదయకాలంలో నీ వైపు చూచే భాగ్యం ఇచ్చారు, నీ వాక్యం ఎదుకు వచ్చే భాగ్యం ఇచ్చారు. నీ వాక్యం మా పాదములకు దీపం, మాత్రం ఒక వెలుగు. మేము ఎలా నడుచుకోవాలో నీ వాక్యము సెలవిస్తుంది. దేవుని యందు భయము, భక్తి కలిగి ఉండుట, చెడుతనమును విడిచిపెట్టుట, అసహించుకొనుట, అది మేము చేసినప్పుడు మీరు సంతోషిస్తారు. వాక్యం విన్న ప్రియులందరూ దాన్ని గ్రహించి అలాగు చేసి దీవించబడుటకు సహాయం చేయండి. వాక్యమును ముద్రించండి. యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.